డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షరామ భీమేశ్వర స్వామికి జలాలతోనే అభిషేకాలు నిర్వహించాలని కేంద్ర పురావస్తు శాఖ సైన్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. పాలు, పెరుగు, తేనె వంటి పంచామృతాలు, పండ్ల రసాలు శివలింగానికి అభిషేకాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఇటీవల చేపట్టిన మూల విరాట్ సంరక్షణ పనులు కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. ఆగస్టు 7వ తారీఖున భక్తులు దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. పురాతన కట్టడంగా కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఈ ఆలయం ఉంది. భక్తుల మనోభావాలు, మూల విరాట్ సంరక్షణ రెండు ముఖ్యంగా భావించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని భక్తులు, అర్చకులు కోరుతున్నారు. కాదు క్లియర్ అయ్యేదాకా ఎక్కడ వచ్చేది పని మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షారామ గ్రామంలో గడిచిన 3 నెలలుగా కేంద్ర పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో స్వామివారి మూల విరాట్లు ధృవీకరణ పనులు అనేవి జరుగుతున్న విషయం మన ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ పనులన్నీ కూడా చివరి దశకు వచ్చాయి. చిన్న చిన్న పనులు ఉండడం వల్ల మన 15వ తారీఖు యాక్చువల్గా మనకి దేవాలయం మనకు అప్పచెప్పి ఈరోజు తొలేకాశ పర్వతనాన ఓపెన్ చేయడానికి ఒక ప్రామాణికంగా అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నాం. అయితే కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉండడం వల్ల వారు ఇంకొక 5 రోజులు మనల్ని ఎక్స్టెన్షన్ చేయడంగా అడిగి ఉన్నారు. ఇంకా ఈ ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేకపోవడం వల్ల శ్రావణ మాసంలో శుద్ధ పాడ్యం రోజు మొదలుకొని తది రోజు వరకు కార్యక్రమాలు నిర్వహించి 7వ తారీఖు ఆగస్టు నెల పొద్దున్న 9:34 జీవకళాన్యాసం అనే కార్యక్రమం నిర్వహించి స్వాములు భక్తాదులందరికీ కూడా స్వామివారిని దర్శించడం జరుగుతుంది. అయితే ఈ దర్శనానంతరం చిన్న చిన్న మార్పులు నేటి తరాన్ని ఆలోచించుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆగమ శాస్త్రాలకు లోబడి దీనికి సంబంధించిన పీఠాధిపతులతో కూడా సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చర్చించడం జరిగింది. దానికి కూడా శృంగేరి పీఠాధిపతులు కూడా మనకు లిఖితపూర్వకంగా కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ ఆదేశాలకు లోబడి మన ప్రాంతీయ ఆచారాలకు కట్టుబడి ఆగమ శాస్త్రాల్లో ఏ విధమైనటువంటి మార్పులు చేరకుండా కేంద్ర పురావస్తు శాఖ వారు, దేవాదాయ శాఖ వారు మన వంశపారంపర్య అర్చకులైన మాతో చర్చించి కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పులన్నింటినీ కూడా రాబోయే తరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వాగతించవలసిందిగా వంశపారంపర్య అర్చకులుగా మేమందరం కోరుకుంటున్నాము. స్వామివారిని ఆరాధించేటటువంటి భక్తులు కానీ, అర్చన చేసే అర్చకులుగా మేము కానీ ఎవరైనా సరే భవిష్యత్ తరాలకు స్వామివారిని చూపించాలనే ప్రధానమైనటువంటి ఆలోచన మీదే నేటి మార్పులన్నీ చేయడం జరిగింది. ఈ మార్పుల్లో ప్రధానంగా స్వామివారి అభిషేకంలో ప్రధానమైనటువంటి మార్పు స్వామివారికి జరిగేటటువంటి నిత్యార్చనలు కానీ, స్వామివారికి జరిగేటటువంటి ఆర్జిత సేవలు కానీ ఏవైనా స్వామివారి మూల విరాటికే జరపడం జరుగుతుంది. భక్త మహాశయులందరినీ దృష్టిలో పెట్టుకుని భక్తాదులచే నిర్వహించేటటువంటి అభిషేకాలు ఏవైనా ఉన్నా సరే అది శృంగేరి పీఠం వారు అనుగ్రహించినటువంటి బాణలింగానికి చేయడం జరుగుతుంది. ఈ బాణలింగంలో కూడా స్వామివారికి సంబంధించిన కళలన్నీ ఆవాహన చేయడం జరుగుతుంది. కాబట్టి లాభలున్న మూల విరాటైనటువంటి భీమేశ్వరుడుగా ఈ స్వామిని కూడా భావించి స్వామివారు జరిగేటటువంటి అభిషేకాలు, భక్తులు చేసుకునే అభిషేకాలన్నింటినీ కూడా దానికి చేయడానికి శృంగేరి పీఠం వారు కూడా ఆమోదం తెలిపి ఉన్నారు. కాబట్టి భవిష్యత్ తరాల వారికి స్వామివారిని చూపించాలన్న ఆలోచన ప్రధానంగా తీసుకుని భక్త మహాశయులందరూ కూడా చేసినటువంటి ఈ మార్పుల్ని
మీరందరూ కూడా స్వాగతించవలసిందిగా వంశపారంపర్య అర్చకులుగా మేమందరం కలిపి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతున్నది.